హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను హోమ్ మేడ్ పన్నీర్ టమాటో కర్రీ చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర ఇప్పుడు చిట్టపట్లాడాక కొంచెం కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 5 టమాటోస్ వేస్తున్నాను. ఈ టమాటో అండ్ హోమ్ మేడ్ పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుందండి. పూరి కానీ పుల్కా కానీ చపాతీకి చాలా మంచి కాంబినేషన్. ఫ్రెష్ పన్నీర్. ఇక్కడ నేను టమాటోస్కి సరిపడా ఉప్పు వేసాను. మంచిగా ఉప్పు అంతా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటోస్ ఆయిల్ని మగ్గనివ్వాలి. ఆయిల్ని టమాటోస్ మెత్తగా అయిపోవాలి. అప్పుడే మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కారం వేసుకున్నాను. సరిపడా కారము, ధనియాల పొడి, పసుపు వేసాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ని కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కూడా మంచిగా మెత్తగా అయిపోయాయి చూడండి. కొంచెం వాటర్ వేసి ఇప్పుడు హోమ్ మేడ్ పన్నీర్ వేస్తున్నాను. చాలా ఫ్రెష్ పన్నీర్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. పన్నీర్ వేసాక కలపకుండా మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు. చూడండి ఆయిల్ వాటర్ వదిలింది చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాక దింపేశాను. ఎంతో టేస్టీ అయిన హోమ్ మేడ్ పన్నీర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీస్ కూడా చేసేస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్కి పన్నీర్ టమాటో కర్రీ విత్ చపాతీ. ఇలా మనము పన్నీర్ ఫ్రెష్గా మనం ఇంట్లోనే చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయకుండా హెల్దీ కూడా. ఇక్కడ చపాతీ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి చపాతీ అండ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.